శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9059912955. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రేపటి నుంచి 2035 వరకు ఎవరు ఎన్ని చెప్పినా ధనుస్సు రాశి వారికి వచ్చే అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కాదు. 1000 కోట్ల దేవతల అనుగ్రహంతో ధనుస్సు రాశి వారికి అఖండ రాజయోగం పట్టిందల్లా బంగారమే. రేపటి నుంచి 2035 వరకు ధనుస్సు రాశి వారు ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు? ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ధనుస్సు రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. గ్రహస్థితుల్లో అనుకూలమైన మార్పుల వల్ల ధనుస్సు రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. ధనుస్సు రాశి వారు ఈ సమయంలో ఏ పని మొదలు పెట్టినా సరే ఖచ్చితంగా మంచి ఫలితాలనే పొందుతారు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలియదు కానీ ఈ ధనుస్సు రాశి వారు చాలా అదృష్టాన్ని పొందబోతున్నారు. కెరియర్ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కెరియర్ పరంగా ఎటువంటి స్థాయిలో ఉండాలి అనుకున్నారో అటువంటి స్థాయిలో ఉండడానికి తగిన అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. ధనుస్సు రాశి వారు జన్మించిన వారు చాలా తెలివితేటలు ఈ రాశిలో జన్మించిన వారికి అని చెప్పొచ్చు. కాబట్టి ప్రతి విషయంలో కూడా చాలా చురుగ్గా ఆలోచిస్తారు. వీరికి ఉన్న తెలివితేటలు, చాకచక్యం వల్ల వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాన్ని చేరుకోవడానికి తగిన ప్రయత్నాలు చేస్తారు. ఎంతో కాలంగా ఇంట్లో శుభకార్యం చేయాలి అనుకుని ఏదో ఒక ఆటంకం వల్ల ఆగిపోయినట్లయితే ఈ సమయంలో ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నూతన వ్యాపారాలని లేదా నూతన ప్రాజెక్టులని ప్రారంభించాలనుకున్నట్లయితే ఈ సమయం అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఖచ్చితంగా మీరు ప్రారంభించిన పనుల్లో మంచి విజయాన్ని పొందుతారు. వివాహ ప్రయత్నాలు చేసి విసిగిపోయిన వారు ఈ సమయంలో అనుకూలమైన వివాహ సంబంధం కొరకు కుదరడం వల్ల సంతోషాన్ని పొందుతారు. ఈ సమయంలో ధనుస్సు రాశి వారి దగ్గరకు సహాయం కొరకు చాలా మంది వస్తారు. వీలైనంత వరకు ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. ఎదుటి వారు తమ బాధను అర్థం చేసుకొని ముఖ్యంగా వారి బాధను ఎదుటి వారి బాధనే వీరి బాధగా భావించి సమస్య నుంచి బయటపడడానికి తగిన సలహాలను ఇస్తారు. విదేశాల్లో ఉన్నత చదువులు పూర్తి చేయాలి అనుకునే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది అని చెప్పొచ్చు. ఎటువంటి ఆటంకాలు లేకుండా విదేశాలలో విద్యను పూర్తి చేస్తారు. అనవసరంగా వచ్చాము అనే ఆలోచన విపరీతంగా ఉంటుంది. కనుక ఏదైనా నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ముందుగానే అన్ని విషయాలను తెలుసుకొని తగిన నిర్ణయాన్ని తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఇటువంటి విషయాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి నిర్ణయాలను తీసుకోవడం మంచిది. వ్యాపారం చేసేవారు కూడా ఆర్థికంగా మంచి లాభాలనే పొందుతారు. ఏదైనా పెట్టుబడి పెట్టినట్లయితే దాని నుంచి మంచి లాభాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమాజంలో మంచి పేరు, గౌరవాన్ని పొందుతారు. ధనుస్సు రాశి వారి సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అయ్యేవారు ఎవరైనా విద్యార్థులు గనక ఉంటే ఖచ్చితంగా ఈసారి సమయానికి చదువుతున్నారా లేదా, పిల్లలు ఎంతవరకు చదువుపై ఏకాగ్రతను ఉంచుతున్నారు అనే విషయాన్ని పేరెంట్స్ గమనిస్తూ ఉండాలి. ధనుస్సు రాశి వారికి సంతానం మీకు పరీక్షల్లో ముఖ్యంగా మంచి ఫలితాలను పొందడం వల్ల మానసిక సంతోషాన్ని పొందుతారు. ఈ సమయంలో ధనుస్సు రాశి వారు వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి యొక్క సంపూర్ణ మద్దతు లభించడం వల్ల చేసే పనుల్లో కార్యజయం లభిస్తుంది. ఒకరిపై ఒకరు గౌరవాన్ని కలిగి ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య బంధం కూడా బలపడుతుంది. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడం వల్ల, ప్రతి విషయాన్ని ఇద్దరు చర్చించుకోవడం వల్ల జీవిత భాగస్వామితో మీకున్న అనుబంధం బలపడుతుంది. ఇతరులకు ఆదర్శంగా ఉంటారు. వైవాహిక జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆరోగ్య వ్యాపారాలలో అదనపు రాబడిని పొందుతారు. ధనుస్సు రాశి వారు ఎవరైతే రుణ బాధలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి రుణ సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తీరిపోతాయని చెప్పవచ్చు. ఈ సమయంలో ధనుస్సు రాశి వారి ఆరోగ్యం కుదుటపడుతుంది. ధనుస్సు రాశి వారు చాలా కాలంగా కోర్టు కేసులతో బాధపడుతున్నట్లయితే ఈ సమయంలో అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తండ్రి ఆరోగ్యం కుదుటపడుతుంది. తండ్రికి ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ చాలా వరకు తొలగిపోయి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి సమస్యలన్నీ కూడా చాలా వరకు తొలగిపోతాయి. అంతేకాకుండా వారికి సేవాభావం పెరుగుతుంది. అందరూ బాగుండాలనే మంచి ఆలోచన కలిగి ఉంటారు. ఈ సమయంలో ధనుస్సు రాశి వారు చేసే పనులు అద్భుతమైన విజయాలు ఇస్తాయి. ఇప్పటి వరకు వీళ్ళు చేసిన పనులు ముందుకు వెనక్కి వెళ్ళలేక ఇబ్బందులు పడిన పరిస్థితులు ఉండి ఉంటాయి.
కానీ ఈ సమయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా వీరు చేసే పనులు సక్రమంగా పూర్తవుతాయి. వ్యాపార పరంగా ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలను ఎప్పటికప్పుడు స్పష్టంగా ఒకరితో ఒకరు చర్చించుకోవడం మంచిది. ఉద్యోగులు సంతోషకరమైన వార్తలను వింటారు. రాజకీయ నాయకులకు ఊహించని విధంగా పదవీ యోగం పొందుతారు. అధిష్టానం వారు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని మీరు నిలబెడతారు. ప్రజలకు మీపై నమ్మకం పెరుగుతుంది. సినిమా రంగం వారికి, కళారంగం వారికి బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఘర్షణపూరిత వాతావరణం ఉన్నప్పటికీ ధనుస్సు రాశి వారు మౌనంగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యులకు మాట్లాడేటప్పుడు కోపం ఉన్నప్పుడు ధనుస్సు రాశి వారు మౌనంగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కోపం ప్రదర్శించకుండా మాట్లాడడం మంచిది. ఆవేశం, కోపం ఇవన్నీ బంధాలని దూరం చేస్తాయి. ఖచ్చితంగా వీటి నుండి బంధాల నుంచి దూరం అవ్వడానికి కారణమవుతాయి అనే విషయాన్ని ధనుస్సు రాశి వారు గ్రహించాలి. ధనుస్సు రాశి వారు తమ జీవితం ఏ విధంగా ఉండాలి అనుకున్నారో ఆ విధంగానే తమ జీవితాన్ని మార్చుకుంటారు. ఎప్పటి నుంచో మనం చెయ్యాలి అనుకునే ఒక ఆలోచన చేస్తున్నట్లయితే ఈ సమయంలో ఖచ్చితంగా ఆ ఆలోచన నెరవేరుతోంది. అదే గృహ నిర్మాణం. అవును, గృహ నిర్మాణాన్ని మీరు ఈ సమయంలో చేపట్టబోతున్నారు. ఆర్థిక సమస్యల వల్ల గృహ నిర్మాణం మధ్యలో ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి ఈ గృహ నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ సమయంలో ఖచ్చితంగా ధనుస్సు రాశి వారికి గృహ ప్రవేశం కనిపిస్తుంది. ధనుస్సు రాశి వారు అధికంగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ధనుస్సు రాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరు. ధనుస్సు రాశి వారి వాక్చాతుర్యంతో ఎదుటి వారిని చాలా తొందరగా ఆకట్టుకుంటారు. ఈ సమయంలో ధనుస్సు రాశి వారు మరిన్ని శుభ ఫలితాలని పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో చూసుకున్నట్లయితే సోమవారం రోజు శివాలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని రుద్రాభిషేకం చేయడం వల్ల ధనుస్సు రాశి వారు అనుకూలమైన ఫలితాలని పొందుతారు. శివానుగ్రహం వల్ల ప్రారంభించిన పనుల్లో మంచి విజయాలను సాధిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తేనెతో అభిషేకం చేయడం వల్ల ధనుస్సు రాశి వారు విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. బుధవారం విఘ్నేశ్వరునికి ఆలయానికి వెళ్లి స్వామివారికి గరికమాలను సమర్పించి ఉండ్రాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే ప్రారంభించిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతాయి. వీలైనప్పుడు లలితా సహస్రనామాన్ని పారాయణం చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ధనుస్సు రాశి వారికి సకల సంపదలు కలుగుతాయి. ఈ సమయంలో ధనుస్సు రాశి వారు మరింత అభ్యున్నతిని పొందడం కోసం పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతిరోజు నవగ్రహ ప్రదక్షిణలు చేయడం వల్ల ధనుస్సు రాశి వారు అనుకూలమైన ఫలితాలని పొందుతారు. శనివారం రోజు శని గ్రహానికి నల్లని ద్రాక్ష రసంతో అభిషేకం చేసి నల్లని నువ్వులు, నల్ల బెల్లంతో కలిపిన నైవేద్యాన్ని శని భగవానునికి సమర్పించి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల శనిగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. వీలైనప్పుడు శని చాలీసాను చదువుకోవడం వల్ల శని గ్రహం యొక్క అనుకూలత పెరిగి ప్రారంభించిన పనులు వేగవంతంగా పూర్తవుతాయి. బుధవారం రోజు గోశాలకు వెళ్లి దేశీయ ఆవులకు క్యారెట్స్, పశుగ్రాసం, ఆకుకూరలు తినిపించడం వల్ల ధనుస్సు రాశి వారికి సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. విశేషమైన అదృష్టాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. సో చూశారు కదండి, రేపటి నుంచి 2035 వరకు ధనుస్సు రాశి వారు ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ధనుస్సు రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా ధనుస్సు రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.